ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఛాంపియన్స్కు తగ్గట్టే ఆడి టైటిల్ కైవసం చేసుకుందని పలువురు మాజీ ఆటగాళ్లు ప్రశంసిస్తున్నారు. అయితే ఒకే వేదికపై ఆడడం వల్లనే భారత్ టైటిల్ విన్ అయిందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. భారత్ విజయాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్లో జరగడంతో ఆ దేశానికి వెళ్లేది లేదని టీమిండియా దుబాయ్లో ఆడింది. అన్ని మ్యాచ్లు ఒకే చోట ఆడడం టీంకు కలిసి వచ్చిందని చాలామంది ఆరోపించారు. అయితే పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఈ కమెంట్స్ని కొట్టిపారేశాడు. ప్రపంచంలో ఎక్కడ ఆడినా ఇండియానే గెలిచేదని డ్రెస్సింగ్ రూమ్ షోలో అతడు అన్నాడు. ఆ సత్తా ఆ టీంకుందని అతడు వ్యాఖ్యానించాడు. దుబాయ్లోనే అన్ని మ్యాచ్లు ఆడడంపై ఎంతో చర్చ జరిగిందని, అక్కడే ఆడాలని ముందుగానే నిర్ణయించారన్నాడు. భారత్ 2024 T20 వరల్డ్ కప్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సొంతం చేసుకుందని గుర్తు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే జరిగిందన్నాడు. వాళ్ళ క్రికెట్ ఎంత లోతుగా ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. వాళ్ళ నాయకత్వం ఎలాంటిదో కూడా ఇదే చెబుతుందని అక్రమ్ అన్నాడు. భారత్లో క్రికెట్ టీంని నడిపే విషయంలో BCCI ఎప్పటికీ అత్యుత్తమ స్థాయిలోనే ఉంటుందని అక్రమ్ ప్రశంసించాడు. న్యూజిలాండ్ చేతుల్లో స్వదేశంలో టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ అయ్యారని, శ్రీలంకలో వన్డే సిరీస్తో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఓడారన్నాడు. ఈ సమయంలో రోహిత్ గంభీర్పై ఎన్నో విమర్శలు వచ్చినా BCCI వాళ్లపైనే నమ్మకం ఉంచడం ఇప్పుడు కలిసి వచ్చిందని అక్రమ్ చెప్పుకొచ్చాడు. మా కెప్టెన్, మా కోచ్ అని మద్దతుగా నిలిచారని, ఇప్పుడు వాళ్ళు ఛాంపియన్స్కే ఛాంపియన్ అయ్యారని అక్రమ్ చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్లతో చిత్తు చేసిన టీమిండియా విజేతగా నిలిచింది. ఈ ట్రోఫీ గెలవడం టీమిండియాకు ఇది 3వ సారి. ఇప్పటివరకు మరే ఇతర జట్టుకు ఈ ఘనత సాధ్యం కాలేదు.